మరి మీరందరూ మరి ఎప్పుడు చాలా పెద్ద పెద్ద సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. మరి ఈరోజు నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. చిన్న సాక్ష్యమైనప్పటికీ అది అందరినీ ఆలోచింపచేసే గొప్ప సాక్ష్యమై ఉంటుంది. దేవుని యొక్క మహాకృపను బట్టి రేపటికి మరి సంపూర్ణ ప్రభు సేవలోనికి నేను వచ్చి 23 సంవత్సరములు పూర్తవుతూ ఉన్నాయి. మరి మీ యొక్క ప్రార్థన సహకారముతో, మీ యొక్క ప్రేమ అభిమానాలతో మరి గత 23 సంవత్సరములు జయకరముగా ముగించుకొని మరొక నూతన సంవత్సరములోనికి అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపాడు. మరొక నూతన దయాకిరీటమును బహుమానముగా దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. మరి యాకోబు ఫరో ఎదుట నిలబడ్డప్పుడు ఫరో అడుగుతాడు యాకోబుని, నీ వయసు ఎంత, నీ యొక్క వయసు ఎంత అంటే యాకోబు అంటాడు, నేను జీవించిన ఆ యొక్క జీవిత కాలము నేను జీవించిన సంవత్సరముల కంటే నేను యాత్ర చేసిన సంవత్సరములు అధికం అంటాడు. తను చెప్తున్న మాట ఏంటి అంటే, నేను జీవించిన సంవత్సరముల కంటే నేను యాత్ర చేసినటువంటి ఆ సంవత్సరములే ఎక్కువ అంటాడు. అదేవిధముగా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలములో మరి సగము సంవత్సరముల కంటే ఎక్కువ సంవత్సరములు మరి ఈ యొక్క మరి దేవుని యొక్క సేవలో ఆ యొక్క దేవదూతలు చేయలేనటువంటి ఆ యొక్క దివ్యమైన సేవను మరి ఈ యొక్క పాదధూళినైనా నేను చేసే ఆ కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. మరి నా యొక్క ఊహ వచ్చినప్పటి నుండి బహునిష్టగా నేను దేవుణ్ణి మొక్కాను. నా 12 సంవత్సరముల ఆ వయస్సులో మరి పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారి యొక్క చేతుల మీద బాప్తిస్మం తీసుకోవటానికి దేవుడు కృప చూపాడు. దేవుడు నన్ను తన యొక్క ఆత్మతో నింపి తన యొక్క ఉన్నతమైన సేవకి నన్ను పిలిచాడు. మరి నా యొక్క 16వ సంవత్సరం ఏట మరి 40 దినములు ఉపవాసము చేయటానికి దేవుడు నా ఎడల కృప చూపాడు. మరి నా యొక్క 17వ సంవత్సరంలో సంపూర్ణ సేవ మరి పూర్తి సేవలోనికి రావటానికి మరి హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ యొక్క మెయిన్ చర్చిలో మరి ఆ యొక్క వాక్యము చెప్పటానికి సేవా కార్యక్రమములన్నింటిలో పాల్గొనటానికి దేవుడు అల్పునైన నా ఎడల దయచూపాడు. మరి నా యొక్క 21వ సంవత్సరంలో మరి ఓపెన్ మీటింగ్, ఉజ్జీవ మహాసభలు అంటారు కదా, మరి ఆ యొక్క ఓపెన్ మీటింగుల్లో మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నా ఎడల దయచూపాడు. మరి నా యొక్క 27వ సంవత్సరము మరి క్రైస్తవ ప్రఖ్యాతిగాంచినటువంటి ఛానల్, ఆ యొక్క టీవీ ఛానల్ శుభవార్త టీవీ, ఆ యొక్క బైబిల్ టీవీ, మరి పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారి తర్వాత మరి ఎక్కువ సార్లు సాక్ష్యం చెప్పటానికి ఆ యొక్క ఆ టీవీ ఛానల్లో వాక్యం చెప్పటానికి దేవుడు నా ఎడల దయ చూపాడు. మరి ఈ యొక్క సేవలో, ఈ యొక్క హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ యొక్క పరిచర్లో పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారి తర్వాత ఎక్కువ మందికి బాప్తిస్మాలు ఇవ్వటానికి నా ఎడల దయ చూపాడు. మరి ఈ సాక్ష్యం మరి పాస్టర్ గారే అనేక సందర్భాల్లో చెప్పటం జరిగింది. నా తర్వాత ఈ యొక్క సేవలో ఎక్కువ మరి బాప్తిస్మాలు ఇచ్చినటువంటి దేవుని సేవకుడు అని చెప్పి పరిచయం చేసేవాడు. 3000 మంది దాకా నేను లెక్క పెట్టాను. బాప్తిస్మాలు ఇవ్వటము 3000 మంది దాకా లెక్క పెట్టాను. ఆ తర్వాత లెక్క పెట్టడం మానేశాను. ఎందుకు? అది ఒక అతిశయముగా మారుతుంది, అది ఒక గర్వముగా తయారవుతుంది. పని విలువ పరలోకం చెప్తుంది. ఇక్కడ లెక్కలు తారుమారవచ్చు, కానీ పరలోకంలో లెక్కలు కరెక్ట్గా ఉంటాయి అని చెప్పి మరి అంతకుముందు లెక్క పెట్టేవాడని 1, 2, 3 అని చెప్పి
ఎక్కడి వరకు లెక్క పెట్టాను అంటే 3,000 దాకా లెక్క పెట్టాను. ఆ తర్వాత లెక్క పెట్టడం మానేసి 13 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ యొక్క 23 సంవత్సరాల్లో మరి ఎంతమందికి దేవుణ్ణి అందించానో, ఎన్ని వేల మందికి బాప్తిస్మం ఇచ్చానో ఎప్పుడు లెక్క పెట్టుకోలేదు, ఎప్పుడు గుర్తు పెట్టుకోలేదు. అంతేకాదు ఒక్క గంటలో 150 ఊర్లకి సువార్త ప్రకటించడానికి దేవుడు దయ చూపాడు. తెలంగాణ యొక్క దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగని కార్యమై అది అయి ఉంటుంది. నాతో ఉన్న దేవుని సేవకులు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటి అంటే, మేము రాస్తే పుస్తకాలు అవుతాయి. దేవుడు మా జీవితాల్లో మాకు నేర్పిన యొక్క అనుభవాలు మేము రాస్తే అవి పుస్తకాలు అవుతాయి. అదే దేవుడు నీ జీవితంలో చేసిన ఆ కార్యములు రాయటం మొదలు పెడితే గ్రంథాలు అవుతాయి కదా అన్నారు. మరొక రోజు ఆ సేవకు నేను ఒకే ఆ యొక్క రూమ్లో పనుకున్నాము, నిద్ర పట్టలేదు. ఆ యొక్క గంటలు గడిచిపోతాని రాత్రి 3 అయిపోయింది, గోడ కానుకుని కూర్చున్నాను. నాతో పాటు పనుకున్న ఆ దేవుని సేవకుడు హఠాత్తుగా లేచాడు. 3 గంటలకు లేచాడు. ఎవరో చెప్పినట్లుగానే నా మనసులో ఉన్న ఆ మాట తీసుకుని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు నువ్వు సేవ గురించి అంత బాధపడుతూ ఉన్నావు? ఎందుకు సేవ గురించి నువ్వు అంత బాధపడుతూ ఉన్నావు? నేను 10 సంవత్సరాల్లో చేసినటువంటి ఆ యొక్క సేవ నీ ద్వారా దేవుడు ఒక్క రోజులో చేయిస్తాడు, వేచి ఉండు అన్నాడు. మరి దేవుడు తన సేవకుని యొక్క మాటని రూఢిపరుస్తాడని బైబిల్లో ఉంది. మరి ఆ సేవకుడు చెప్పినట్లుగానే నెల తిరక్క ముందు అదే నెలలో మనం మిర్యాలగూడకి వెళ్ళటానికి బస్సులు బుక్ చేసుకొని వెళ్తున్నాం కదా. మరి అప్పుడు ఒక ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళాం. ఎంతమంది అంటే 450 మంది. ఆ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అక్కడి నుంచి ఆ యొక్క ఫంక్షనాలకి వెళ్ళటానికి 50 టాటా సోమాలు ఒకదాని వెనకాల ఒకటి వరుసగా వెళ్తూ ఉంటే ఆ మిర్యాలగూడ హైవే బ్లాక్ అయిపోయింది. మిర్యాలగూడ ఉలిక్కి పడింది. ఎవరొచ్చారు? సీఎం వచ్చాడు, పిఎం వచ్చాడు. ఏంది ఇంత అడావుడు, ఏంది ఇంత పబ్లిక్ ఏంటి అని చెప్పి ఆశ్చర్యపడ్డారు. ఆ మిర్యాలగూడ యొక్క పట్టణం యొక్క చరిత్రలో ఎప్పుడు ఆ రీతిగా మరి అంత పెద్దెత్తున దేవుని యొక్క సువార్త జరగలేదు అని చెప్పి వారు సాక్ష్యం ఇచ్చారు. ఒక్కసారి జరగటమే అదొక గొప్ప అద్భుతం, అదొక చరిత్ర. ఒక్కసారి అంత పెద్ద మీటింగు. మరి అప్పుడు ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే కొంచెం చూపించవచ్చు. దేవుని స్తోత్రం. సాక్ష్యం కొరకు ఒకసారి అటు కూడా వీడియో చూపించవచ్చు. మరి చెప్పే మాటలు ఉట్టి మాటలు కాదు, రుజువులతో చెప్తున్నానని చెప్పి అర్థం కావటానికి వీలవుతుంది. మరి ఒక్కసారి ఒక్క నెలలో అంత పెద్ద మీటింగ్ జరగటము ఒక చరిత్ర అయితే 2 నెలల్లో మరి అలాంటి మీటింగ్స్ 2 సార్లు దేవుడు జరిగించాడు. హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ యొక్క చరిత్రలో అలాంటి మీటింగ్స్ ఎప్పుడు మనము చూడలేదు, ఎప్పుడు వినలేదు. మరి ఒక్క రోజులో వేరుగా 7 సార్లు బాప్తిస్మం తీసుకున్నారు. 50 మంది బాప్తిస్మం తీసుకున్నారు. ఒకే రోజు వేరుగా వచ్చారు. 7 సార్లు బాప్తిస్మాలు జరిగినాయి. ఆ రోజు 50 మంది బాప్తిస్మం తీసుకున్నారు. మరి మన యొక్క హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ యొక్క చరిత్రలో ఆ రీతిగా ఎప్పుడూ జరగలేదు. గడిచిన ఈ 2 సంవత్సరాలు కట్టబడ్డ మందిరాలే కావచ్చు, జరిగిన మీటింగ్సే కావచ్చు, దేవుడు చేస్తున్న కార్యాలే కావచ్చు, మీరంతా చూస్తూ ఉన్నారు, మీరంతా వింటూ ఉన్నారు. దానికి మీరే సాక్షులై ఉన్నారు. పౌలు భక్తుడు అంటాడు, నాకున్న ఆ ప్రత్యక్షతను బట్టి నేను అతిశయించుకున్నట్లుగా నా యొక్క శరీరంలో ఒక ముళ్ళుంది అంటాడు. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు నేను బలవంతుణ్ణి అంటాడు. నా యొక్క బలహీనతల యందు నేను అతిశయించదును అంటాడు. తను దేని యందు ఆ యొక్క అతిశయిస్తాడు అంటే తన యొక్క బలహీనతల యందు అతిశయిస్తాను అంటున్నాడు. మరి అదేవిధంగా మరి గడిచిన ఈ యొక్క 23 ఏళ్ల పరిచర్లో కొన్నిసార్లు దేవుడు నన్ను కన్నీటి లోయల గుండా నడిపించాడు. మరి కొన్నిసార్లు ఆ యొక్క కృతజ్ఞత శిఖరముల పైన దేవుడు నన్ను నిలబెట్టాడు. మరి పౌలు భక్తుడు తన యొక్క జీవిత సారాంశము
తన యొక్క జీవిత సారాంశం కొన్ని మాటల్లో చాలా క్లుప్తంగా ఒక చోట మనకి మరి ఆ యొక్క తెలియపరుస్తూ ఉంటాడు. బైబిల్ ఉన్న వాళ్ళు తెరిచి చూడొచ్చు, ఎవరున్న ఒకళ్ళు చదవచ్చు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 28 వరకు ఎవరైనా చదవచ్చు. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాటలాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మారులు తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడపగి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణంలో ఆపదల్లోనూ, అరణ్యంలో ఆపదలలోనూ, సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలని ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. మరి ఒకవేళ వీలైతే ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి కూడా ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించవచ్చు. తన యొక్క జీవిత సారాంశం అంతా ఒక చోట మరి తెలియపరుస్తూ ఉన్నాడు. మరి తను చెప్తున్న మాట ఏంటిది? ఏం చెప్తున్నాడు అంటే, మరి ప్రయాణాల్లో ఆపదలు అంటున్నాడు, భూమి మీద ఆపదలు అంటున్నాడు, సముద్రంలో ఆపదలు అంటున్నాడు, అరణ్యంలో ఆపదలు అంటున్నాడు, పట్నంలో ఆపదలు అంటున్నాడు, అన్యజనుల వల్లైనా ఆపదలు అంటున్నాడు, స్వజనుల వల్లైనా ఆపదలు అంటూ చివరికి ఇంకో మాట అంటాడు, కపట సహోదరుల వల్లైనా ఆపదలు. పౌలు యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అంటే ఆపద. ఎక్కడికి వెళ్ళినా ఆపద. ఈ పౌలు ఎవరు? యేసు ప్రభు 12 మంది శిష్యులు అంతా కలిపి రాసిన పత్రికల కంటే పౌలు ఒక్క రాసిన పత్రికలు ఎక్కువ. ఈ 12 మంది కలిసి ఎన్ని పత్రికలు అయితే రాశారో వాటన్నిటికంటే ఈ పౌలు భక్తుడు ఎక్కువ పత్రికలు రాశాడు. 3 ఆకాశానికి వెళ్ళొచ్చిన వ్యక్తి, దేవుని యొక్క జ్ఞానములో ఎదిగిన వ్యక్తి, దేవునికి అతి సమీపముగా ఉన్న వ్యక్తి. మరి ఎందుకు అంత ఆపద? ఏమన్నాడు? ఎక్కడికి వెళ్ళినా ఆపదలు. ఇవి కాక ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి అంటున్నాడు. ఉట్టి మచ్చుకు మాత్రమే శాంపుల్కి చెప్తూ ఉన్నాడు తన యొక్క ఆపదలు, తన కష్టాలు, తన సమస్యలు ఎట్లనేది. ఉట్టి స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాపులో శాంపుల్ ఇస్తాడు, టెస్ట్ చేయండి సార్ అంటాడు. ఆ విధంగా పౌలు తన యొక్క ఉట్టి శాంపుల్ చెప్తూ ఉన్నాడు. ఇవిను కాక ఇంకా అనేకములు కలవంటాడు. ఎందుకు అంత ఆపద అంటే తనంటాడు, ఎట్టి శ్రమల్లోనైనను ఉన్న వారిని ఓదార్చటానికి దేవుడు నన్ను అన్ని పరిస్థితుల గుండా తీసుకెళ్తూ ఉన్నాడు. నాకు దీనస్థితి తెలుసు, సంపన్న. పౌలు పలికినట్లుగా పౌలు చెప్పినట్లు చెప్పగలను. మరి అవమానం అంటే ఏంటో తెలుసు, అన్యాయం అంటే ఏంటో తెలుసు. ఒక కుటుంబం మా చర్చి మన మిర్యాలగూడ బ్రాంచ్ చర్చికి వస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు, అన్న క్రిస్మస్ పండుగ వస్తే మేము చర్చిలో కూర్చొని తిని తాగి వస్తామన్నా. మాకు పండగ అంటే అంత మట్టిగా తెలుస్తన్న. పండగ అంటే ఏంటిదంట, ఎక్కడ కూర్చొని నాకు మతిపోయింది. ఎక్కడ కూర్చోనమ్మంటే చర్చిలో కూర్చోనన్నా. అందరూ రౌండ్గా కూర్చొని మంచిగా తినాలా, తాగాల, ఎంజాయ్ చేయాలి. ఆ రోజు పండగ క్రైస్తవులకి తెలిసిందల్లా ఏంటిదంటే తినటం, తాగటం, జీవితాన్ని ఎంజాయ్ చేయటం. సాక్షాత్తు దేవుడే ఏబు విషయంలో సాక్ష్యం ఇస్తున్నాడు. భూమి అంతట్లో, ఒక కుటుంబంలో కాదు, ఒక సంఘంలో కాదు, ఒక పట్టణంలో కాదు, ఏమన్నాడు, భూలోకం అంతట్లో నీతివంతుడు. ఎంత మెప్పు! దేవుడే ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తే స్నేహితులు ఏమంటారు?
నువ్వు ఏదో తప్పు చేసావు కాబట్టే నీకున్న ఆస్తి అంతా తుడుచుకొని పోయింది. నువ్వు ఏదో మరి దుర్మార్గ పనులు చేసావు కాబట్టే నీ పిల్లలు దిక్కుమాల చావు చచ్చారు. నువ్వు ఎవరి నోట్లో మట్టి కొట్టావు కాబట్టి, నా భాషలో చెప్తూ ఉన్నాను, నీ నోట్లో మట్టి పడింది. అందుకే ఈ కుదరనటువంటి ఈ యొక్క భయంకరమైన ఈ రోగము, చెప్పుకోలేనటువంటి ఈ యొక్క సమస్య పుట్టిగానే వచ్చిందా? నిప్పు లేకుండా పొగొస్తుందా? బురద లేకుండా జమ్ము పెరుగుతుందా? కొంతమంది డైలాగులు కొట్టముంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు చేతులు కలవకుండా శబ్దం వస్తుందా? మరి నీలో ఏ తప్పు లేకపోతే, నీలో ఏ పాపం లేకపోతే, నువ్వు అంత పరిశుద్ధంగా ఉంటే దేవుడు ఇంత శిక్షకు అనుమతిస్తాడా? ఇంత ఉగ్రత కుమ్మరిస్తాడా? 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోతారా? ఉన్న ఆస్తంతా ఒకసారి తుడుచుకొని పోతుందా? మరి చెప్పుకోలేనటువంటి ఆ రోగము చేత ఈ రీతిగా నువ్వు కష్టపడతావా? చూడు, తన స్నేహితులు ఆదరించాల్సింది పోయి, ఓదార్చాల్సింది పోయి, ధైర్యం చెప్పాల్సింది పోయి ఏమన్నా నువ్వేదో తప్పు చేశావు, నీలో ఏదో రహస్యమైన పాపం ఉంది, అందుకే నీకు శిక్ష పడింది. మాటల చేత గాయపరుస్తూ ఉన్నారు, మాటల చేత యోబుని నిందిస్తూ ఉన్నారు. మరి యోబు స్నేహితులకి ధర్మశాస్త్రం లేదు. నాకు అనిపిస్తుంది ఇప్పటి వాళ్ళకంటే అప్పుడు ఆ యోబు స్నేహితులే న్యాయం అనిపిస్తుంది. ఆ యోబు స్నేహితులే కాస్త మంచోలేమో అనిపిస్తుంది. ఎందుకు? వారికి ధర్మశాస్త్రం లేదు. వారు సిలువకు అవతలు ఉన్నారు. యేసు ప్రభు యొక్క రక్తాన్ని వాళ్ళు, ఆ యొక్క కార్టం వాళ్ళు చూడలేదు. వాళ్ళు సిలువకు పూర్వం ఉన్నారు, సిలువ యువతల మనం ఉన్నాం. ఇంత ప్రేమ రుచి చూచి, ఇంత దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్న తర్వాత కొంతమంది నిందిస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు, తప్పుపడుతూ ఉంటారు. దావీదు ఒక్క దెబ్బతో గొల్యాతుని అమ్మ అని అరవకుండా కుప్పకూల్చాడు. ఇంకొక క్విక్ మన శబ్దం లేదు, ఒకే ఒక దెబ్బ, అమ్మ అని అరవకుండా నిలబడ్డాడు. కానీ ఒక పరిస్థితి వచ్చింది. ఆ దావీదు ఎడ్డోళ్ళలాగా గడ్డ మీద జుల్లు కార్చుకుంటూ గోళ్ళ మీద పిచ్చి గీతలిగిస్తూ ఉన్నాడు. దావీదు ఎడ్డోడు కాదు, గుడ్డోడు కాదు, మహా శౌర్యంగల వ్యక్తి, బలవంతుడు. ఒక్క దెబ్బతో గొల్యాతును కుప్పకూల్చాడు. కానీ ఒక పరిస్థితి వచ్చింది. మరి గడ్డం మీద జుల్లు కార్చుకుంటూ ఎడ్డోళ్ళలాగా గోళ్ళ మీద పిచ్చి గీతలు గీస్తూ ఉన్నాడు. కొంతమంది ఆ మాటలు వింటూ ఉంటే, కొంతమంది కథలు చూస్తూ ఉంటే గుండె మీద కారం చల్లినట్లుగా ఉంటుంది. కానీ నేను కూడా ఎడ్డోళ్ళలాగా గుడ్డోళ్ళలాగా చేతులు కట్టుకొని మౌనంగా తలకాయ ఉప్పుతూ ఉంటాను. అన్నిటికంటే అతి కష్టమైన పని ఈ భూమి మీద, అన్నిటికంటే అతి కష్టమైన పని ఏంటిదంటే అన్ని చేయగలిగి ఏమి చేయకుండా నిస్సాయంగా చేతులు కట్టుకొని ఉండటము చాలా కష్టమైన పని. అన్నిటికంటే చాలా తేలికైన పని, ఖర్చు కష్టం లేనటువంటి చాలా తేలికైన పని ఏంటిది అంటే విమర్శించటం, ఎదుటి వారిని నిందించటం, ఎదుటి వారిని తప్పు పట్టడం. ఖర్చు లేదు, కష్టం. విమర్శించడానికి, నిందించడానికి, తప్పట్టడానికి ఖర్చు లేదు, కష్టం లేదు. నా గుండె మీద నేను చేసుకొని ధైర్యంగా చెప్పగలను ఆయన సన్నిధిలో. నా మనస్సాక్షిని నిందు మోపకుండా, మరి దేవుడు నాకు అప్పగించిన పనిలో నా శక్తి కొలది కాదు, నా శక్తికి మించి ఆయన యొక్క సేవలో నమ్మకంగా అడుగులు వేయటానికి, నమ్మకంగా ముందుకు సాగటానికి అల్పునైన నా ఎడల దేవుడు కృప చూపి ఉన్నాడు. మరి ముందున్న ఆ భవిష్యత్తు కొరకు, ముందున్న సేవ కొరకు మీరంతా నా కొరకు ప్రార్థించండి. ఎందుకు? మీ ప్రార్థనే నాకు గొప్ప ప్రాకారమై ఉంటుంది. మీ యొక్క ప్రేమ అభిమానాలే నా యొక్క బలము, నా యొక్క ధైర్యమై ఉంటుంది. మరి గడిచిన 23 సంవత్సరాల పరిచర్ను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ముందున్న సేవ కొరకు, ముందున్న భవిష్యత్తు కొరకు, చేయబోయే ప్రయాణాల కొరకు, కొన్నిసార్లు ఇన్ని ప్రయాణాలంటే ఒక్క వారంలో 3000 కిలోమీటర్లు. మరి పాస్టర్ గారు కూడా చెప్పారు, నల్లమల్ల అడవుల్లో సేవ చేయటానికి కాంటో కారు కొన్నారు. ఒక్క వారం వెళితే తిరిగి రావటానికి 3000, తిరిగి వచ్చినప్పుడు 3000 కిలోమీటర్లు అయ్యేది. ఎన్నెన్నో ప్రయాణాలు, వరుసగా ప్రయాణాలు.
కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్లు, లక్షల కిలోమీటర్ల ప్రయాణం రాత్రి అనక పగులనక తెలియని దారులు, తెలియని ప్రాంతాలు, తెలియని మనుషుల మధ్య భయంకరమైన విరోధంలో దేవుడు ఇప్పటి వరకు తన యొక్క కంటి పాపలాగా కాపాడుతూ వచ్చాడు. మరి ఇక ముందుకు కూడా దేవుడు తన కృపలో భద్రపరిచి మునుపు చేసిన ఆ పరిచర్య కంటే ఇంకా ముందుకు బలముగా ఆయన యొక్క పరిచర్యలో కొనసాగులాగా నా కొరకు ప్రార్థించండి. ఎందుకు అంటే సంఘం ప్రార్థించినప్పుడు ఏమవుతుంది, సంఖ్యలు తెగిపోతవి, సంఘం ఎదుట పాతాళోప గవుళ్ళు నిలవనేరవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది.